తాజా అంశాన్ని చూస్తున్నాం. హనుమకొండలోని కడపికొండ రాజీవ్ గృహకల్పలో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో తండ్రి కుమార్తె మంటల్లో సజీవ దహనమయ్యారు. కుటుంబ కలహాలతో భార్య మామను అల్లుడు ప్రవీణ్ చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో దారుణం జరిగింది. తండ్రి కూతురు మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. ఈ ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ మంటల్లో కాలిపోతున్నారని చెప్పేసి అల్లుడు ప్రవీణ్ చుట్టుపక్కల వారికి సమాచారం అందించేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చేసరికి అప్పుడే వాళ్ళు మంటల్లో కాలి ఇద్దరు కూడా మామ రాజశేఖర్ అలాగే కుమార్తె రాజశ్రీ మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్ టీపీ కూడా రప్పించారు. ఆ తర్వాత మృతదేహాలని కొద్దిసేపటి క్రితం మా ఎంజిఎం మార్చరీకి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ముందు ప్రమాదంగా అల్లుడు చిత్రీకరించినా కూడా ఇద్దరిని హత్య చేసినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే పూర్తి ఆధారాల కోసం చేస్తున్నారు. అల్లుడే ఎవరైతే ప్రవీణ్ హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. అల్లుడికి కూతురికి మధ్య కొంచెం కుటుంబ కలహాలు తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చుట్టూ కొట్టి గాయపరిచి ఇద్దరి మీద డీజిల్ పోసి నిప్పంటించి ఘాతుకానికి పాల్పడినట్టుగా ప్రాథమిక విచారణలో కూడా వెల్లడైంది. అయితే ఈ రాజశేఖర్ అలాగే అతడు రాజశ్రీ కుమార్తె రాజశ్రీ ఇక్కడే జనవరి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇటీవల వారం క్రితం కూడా హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు చిన్న పాప, ఒక 6 నెలల పాప అలాగే 2 ఏళ్ల బాబు ఉంటారు. అయితే ఈ అల్లుడికి కుమార్తెకి గొడవలు రావడం, ఇద్దరికి పడకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అలాగే పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడిని కూడా అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటన ఈ కడిపికొండ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. మొత్తం చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చారు. తర్వాత మృతదేహాలను కొద్దిసేపటి క్రితమే ఎంజిఎం మార్చరీకి తరలించి కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్, అయితే రవిచంద్ర, ఈ దారుణం ఏ సమయంలో జరిగింది? తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఒక్కసారిగా అల్లుడు కేకలు వేస్తూ, అంటే మంటల్లో చిక్కుకున్నారు అంటూ కేకలు వేస్తుండగా స్థానికులు వచ్చి అప్పటికే పూర్తిగా కాలిపోయారు. అయితే వెంటనే పోలీసులు సమాచారం ఉండగా వారు వచ్చారు. ఆ తర్వాత మడికొండ పోలీసులు వచ్చి క్లూస్ టీమ్ ఆధారంతో కొన్ని ఆధారాలు సేకరించారు. అల్లుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తుగా ప్రాథమిక విచారణలో అల్లుడి అంటే ఈ కుటుంబ తగాదాలు, ముఖ్యంగా భార్య టార్చర్ పెడుతుంది. ఈ క్రమంలో కొన్ని తగాదాలు, గొడవలు కూడా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతోనే ఈ హత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. రాకేష్, అయితే రవిచంద్ర, అల్లుడిని పోలీసులు ఎక్కడ విచారిస్తున్నారు? అల్లుడిని కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారిస్తున్నారు. అల్లుడు ప్రవీణ్ హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం వీళ్ళకి వివాహం జరిగింది. అయితే మొదట్లో బాగున్న తర్వాత కుటుంబ గొడవలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఆ క్రమంలో జనవరికి పండగకి ఇక్కడికి వచ్చి తర్వాత కొద్ది వారం క్రితం కూడా మళ్ళీ వెళ్ళారు. ఆ తర్వాత చిన్న పాపకి అన్నప్రాసన చేయడానికి ఆ వేడుక నిర్వహించడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఈ హత్య జరిగింది. మొత్తం ఇద్దరు కూడా మంటల్లో కాలిపోవడం మాత్రం తీవ్ర విషాదం జరిగింది. ధన్యవాదాలు రవిచంద్ర.